టెస్ట్ చేసి రెక్టమ్ క్యాన్సర్ అని చెప్పారు. దానికి ట్రీట్మెంట్ కోసం డాక్టర్ గారిని సంప్రదిస్తే 4 నెలల నుంచి పునర్జన మందులు వాడుతున్నామండి. బ్రెస్ట్ రీజియన్ లో ఒక ట్యూమర్ ఫామ్ అయింది. బ్రెస్ట్ క్యాన్సర్ కన్ఫర్మ్ చేసిన తర్వాత మేము ఏ ట్రీట్మెంట్ తీసుకోలేదు. 8.5 సెంటీమీటర్స్ ఉన్నటువంటి ఆ ట్యూమరు. పేరు కందిమల్ల నాగసురేష్ అండి. మాది అనిగిళ్ళ పడుకురా. మా ఫాదర్ని 4 నెలల క్రితం పునర్జన హాస్పిటల్కి తీసుకొచ్చారు. అంతకుముందు హాస్పిటల్కి తీసుకెళ్తే టెస్ట్ చేసి రెక్టమ్ క్యాన్సర్ అని చెప్పారు. దానికి సంబంధించి రేడియేషన్ అన్ని చేయించారు. నా పేరు శ్రీనివాసులు. మా అక్క కుదురు సుబ్బమ్మ, ఆమెకి బ్రెస్ట్ రీజియన్ లో ఒక ట్యూమర్ ఫామ్ అయింది. అందువల్ల దాన్ని ఎట్లా డౌట్ ఎక్స్పెక్ట్ చేసి చేయలేము. టెస్టులు చేసేసి బ్రెస్ట్ క్యాన్సర్ కన్ఫర్మ్ చేశారు. పునర్జన హాస్పిటల్ గురించి తెలిసింది మాకు. దానికి ట్రీట్మెంట్ కోసం డాక్టర్ గారిని సంప్రదిస్తే మాకు సలహాలు ఇచ్చారు మంచిగా. దానికి సంబంధించి ట్రీట్మెంట్ మొదలు చేశారు. మొత్తం 7 నెలలు అయిపోయిందండి. ఇప్పుడు 4 నెలల నుంచి పునర్జన మందులు వాడుతున్నామండి. ఇప్పుడు కొంచెం కోలుకున్నట్టున్నారు. 4 నెలల క్రితం బాగా నీరసంగా ఉండి బాగా ఇబ్బంది పడ్డారండి. పునర్జనకు వచ్చిన తర్వాత మాకు కొంచెం 4 నెలల మంచి మెడిసిన్స్ వాడుతున్నామండి. అటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా మంచిగానే పనిచేస్తున్నాయండి. ఇప్పుడు కొంచెం త్వరగా కోలుకున్నారు. ఆరోగ్యం కూడా కొంచెం మంచిగా ఉంది. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా మంచిగా మందులు బాగా పనిచేస్తున్నాయని నాకు అయితే అనిపిస్తుందండి. ఇప్పుడైతే మంచిగా ఉన్నారండి. పునర్జన్ మాకు మరొక జీవితం ఇచ్చిందని మేము అనుకుంటున్నాం. బ్రెస్ట్ క్యాన్సర్ కన్ఫర్మ్ చేసిన తర్వాత మేము ఏ ట్రీట్మెంట్ తీసుకోలేదు. డైరెక్ట్ గా మేము ఇక్కడికే వచ్చాము. మాది కోట దగ్గర కొప్పపాడు విలేజ్. ఇక్కడ ఇచ్చేటువంటి మెడిసిన్ వాడడం జరిగింది. వితిన్ 4 months లో మాకు రిజల్ట్ ఎట్లాంటి రిజల్ట్ అంటే, ఫస్ట్ మేము ఇచ్చినటువంటి అంటే మేము రిపోర్ట్ చేసినప్పుడు 8.5 సెంటీమీటర్స్ ఉన్నటువంటి ఆ ట్యూమర్ 3.2 సెంటీమీటర్స్ కి డిక్రీజ్ కావడం జరిగింది. మేము మధ్యలో కొంచెం గ్యాప్ తీసుకోవడం జరిగింది. 7 months గ్యాప్ తీసుకున్నాము. మళ్ళీ సెకండ్ టైం స్కాన్ తీసినప్పుడు అది 3.2 నుంచి 5.2 కి ఇంక్రీజ్ కావడం జరిగింది. మరి మేము ఆ మెడిసిన్ కంటిన్యూ వాడుంటే తగ్గుండేదేమో. ఇప్పుడు ప్రజెంట్ అది మళ్ళీ ఇంక్రీజ్ కావడం జరిగింది. మళ్ళీ మేము టోటల్ గా డిక్రీజ్ చేసుకోవడం కోసంగా మరి తదుపరి డాక్టర్ సలహా మేరకు మళ్ళీ మేము మెడిసిన్ వాడతాము. సో అదే క్రమంలో మేము మెడిసిన్ వాడుతూ ఖచ్చితంగా బెటర్ రిజల్ట్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం.